నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. ఏపీలో భారీగా టవర్ల టెండర్స్ అయితే రీసెంట్గా అయితే ఓపెన్ అయ్యింది. అయితే అనంతపురం, కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు ఈ ప్రాంతాలలో భారీగా టెండర్లు అయితే ఆహ్వానించడం జరిగింది. సో టెండర్లు వచ్చినప్పుడు చాలామంది రెగ్యులర్గా వచ్చిన వాళ్ళే వస్తారని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ టెండర్లకి కావాల్సిన వాళ్ళను మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం సదరు సంస్థ అలాగే సదరు కంపెనీ వాళ్ళు మాత్రమే తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు ఏపీ విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్. అయితే ఏపీ విద్యుత్ శాఖ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆ విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి గొట్టిపాటి రవికుమార్. మరి గొట్టిపాటి రవికుమార్ గారు ఇదంతా చేస్తున్నారా అంటే అవునా కాదా అనే సమాధానం ఇంకా తెలియట్లేదు. కాకపోతే ఇక్కడ మరో విషయం మీకు చెప్పాలి. గొట్టిపాటి రవికుమార్ పేరుకు మాత్రమే, అంటే నామమాత్రపు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారే తప్ప అక్కడ లావాదేవీలంతా కూడా చేసేది మరొకరు అనే వార్త అయితే మన ముందు కనిపిస్తుంది. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి, ఎందుకు చేస్తున్నారు ఇదంతా అనే డీటెయిల్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం అయితే ఏపీ విద్యుత్ శాఖకు సంబంధించిన కార్యకలాపాలన్నీ చేయించడానికి ఒక ఓఎస్డీని అయితే నియమిస్తారు జనరల్గా. సో ఆన్ స్పెషల్ డ్యూటీస్ నిమిత్తం కొంతమందిని ఆ వ్యక్తుల్ని నియమించడం అయితే జరుగుతుంటుంది. ఆ నేపథ్యంలోనే ఎన్ఆర్ఐ శ్రీకాంత్ అనే వ్యక్తిని అయితే గొట్టిపాటి రవికుమార్ నియమించారు. అయితే ఎన్ఆర్ఐ శ్రీకాంత్ అనే వ్యక్తి ఆ విద్యుత్ శాఖకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు, విధులు అవన్నీ నిర్వహించడానికి ముందుగా ఆయన బాధ్యత తీసుకుంటారు. అతని ఖచ్చితంగా గొట్టిపాటి రవికుమార్ దగ్గరికి వెళ్ళాలి, అవన్నీ చేయాలి. కానీ అక్కడి వరకు వెళ్ళకుండా ఇతన్ని మాత్రమే ఇవన్నీ చేస్తున్నట్లు కూడా వార్త అయితే వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కేవలం శ్రీకాంత్ ఒక్కడే కాకుండా ఇందులో మరొక కీలకమైనటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. ఆ వ్యక్తి ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ కూటమితో ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నటువంటి వ్యక్తి. పైపెచ్చు ఆ వ్యక్తి గతంలో అంటే వైసీపీ హయాంలో, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అతను పనిచేసినటువంటి వ్యక్తి స్టిల్ ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా వీళ్ళతో పనిచేయడానికి అర్హులు ఎలా అయ్యారు, అసలు ఆ వ్యక్తితో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి ఏంటి పని అనే అనుమానాలు అయితే వస్తున్నాయి. ఆ సదరు వ్యక్తి మరెవరో కాదు, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా పనులు అతని చేతుల మీద జరిగింది. చాలా డిస్కంలలో అతను పనిచేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అతను ఎవరో కాదు, ఓఎస్టీ సంతోష్ రావు. మరి సంతోష్ రావుకి ఇప్పుడున్నటువంటి ఎన్ఆర్ఐ శ్రీకాంత్కి ఏంటి సంబంధం? వీళ్ళిద్దరు కూడా చాలా సన్నిహితంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య చాలా లోపారికత్వం కూడా నడుస్తుంది, చాలా లావాదేవీలు జరుగుతున్నాయి, పైరవీస్ కూడా చేస్తున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇదంతా కూడా జరుగుతున్నా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారికి ఈ విషయం తెలుసా తెలీదా? ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మీకు ముఖ్య విషయం చెప్పాలి. ఏపీలో ఏదైతే టెండర్లు సదరు సంస్థ బడా ప్రముఖ సంస్థ, ఏపీలో ఉన్నటువంటి ప్రముఖ ఎలక్ట్రికల్ సంస్థ, పేరుగాంచినటువంటి సంస్థనే దీనికి ముఖ్య పాత్ర పోషిస్తుందని కూడా తెలుసు. మరి ఆ పేరు నేను ప్రస్తావించలేదు, కానీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ బడా సంస్థ ఏదో. మరి ఆ సంస్థ ద్వారానే ఇవన్నీ కూడా, ఈ టెండర్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, ఈ లావాదేవీలన్నీ కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. నేను ఇంతకుముందు పేర్కొన్నట్టు తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం ఈ ప్రాంతాల్లో టెండర్లు ఎప్పుడైతే నిర్వహించారో అక్కడ అనవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా అంటే ఇనుము, మనకు కావాల్సిన ఇనుము ఏదైతే ఉందో దానికి మించి అధికంగా కూడా ప్రభుత్వం నుంచి కేటాయింపులు కూడా తీసుకున్నారు అనే వార్త కూడా తెలుస్తూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ భారీ స్కామ్లో దాదాపుగా 342 కోట్ల స్కామ్ జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి 342 కోట్ల స్కామ్ జరుగుతున్నప్పుడు గొట్టిపాటి రవికుమార్ అందులో అతను కూడా ఉన్నాడా? ఈ భారీ స్కామ్లో అతనే కీలక పాత్ర వహిస్తున్నాడా, లేదంటే అతను తెర వెనుక ఉండి వీళ్ళతో నడిపిస్తున్నాడా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అక్కడ ప్రజల్లో వీటి గురించి ఇంకా చర్చనీయాంశంగానే ఈ విషయం అయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే మీరు గతంలో చూసుకున్నట్లయితే కావాల్సినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఎక్కడ కావాలో అక్కడ విద్యుత్ సరఫరా చేయట్లేదు, ఎక్కడ టెండర్లు కావాలో అక్కడ వాళ్ళకి చేయనియట్లేదు. అంతేకాకుండా
అనవసరమైనటువంటి ప్రాంతాల్లో అక్కడ హై వోల్టేజ్ కావాలంటే వోల్టేజ్ లేని దగ్గర కూడా హై వోల్టేజ్ కావాలని చెప్పేసి అక్కడ విద్యుత్ ట్రాన్స్ఫర్స్ని ఏర్పాటు చేయడం. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైతే జరుగుతుందో జనరల్గా అయితే ఎక్కడ మనకి విద్యుత్ కావాలో అక్కడ ఇవ్వకుండా అండ్ ప్రజలకు కావాల్సినటువంటి సమస్యల మీద పరిష్కారం చేయకుండా ఇంకా దాదాపుగా 2000 టన్నుల కావాల్సిన ఇనుము కాకుండా అంటే ఈ విద్యుత్ సరఫరాకి కావాల్సిన ఏదైతే ముడి సరుకు ఉంటుందో ఆ ముడి సరుకు 2000 టన్నులు కావాల్సింది అయితే దానికి అదనపుగా 3000 టన్నుల ఇనుముని కేటాయించారు ప్రభుత్వం ద్వారా. అంటే ఈ 1000 ఎక్స్ట్రా ఉన్నటువంటి ఇనుముని వాళ్ళ పాకెట్లోకి వేసుకున్నారు ఆ డబ్బుని. అంటే దీనికి కావాల్సిన డబ్బు ఎంత అవుతుందో దాదాపుగా 1250 కోట్ల డబ్బు అయితే కావాలి. అంత డబ్బుని వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇందులో వీళ్ళు 2500 వరకు తీసుకున్న తర్వాత 1250 లెక్క ప్రకారం చూపించిన మిగిలిన 750 కోట్లకి ఇంకా కూడా లెక్క సరిగ్గా చూపించట్లేదు. మరి ఈ 750 కోట్ల డబ్బు ఎక్కడ వెళ్తుంది, ఎవరి జోబులోకి వెళ్తుంది అని అంటే సమాధానం లేదు. మరి ఇదంతా కూడా టీడీపీ కూటమి ప్రభుత్వానికి తెలుసా తెలీదా, తెలిసే జరుగుతుందా, ఇందులో వాళ్ళు కూడా పాత్ర పోషిస్తున్నారా, ముఖ్యంగా గుట్టిపాటి రవికుమార్ ఇదంతా తెర వెనక్కి చేపిస్తున్నారా అనే విషయాలు మనం ఇంకా బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ముడి సరుకు విషయంలో కూడా చాలా అవకతవకలు కూడా జరిగాయి. ఈ ట్రాన్స్ఫర్స్ సదరు సంస్థ నుంచి నిర్వహించినటువంటి టెండర్ల విషయంలో కూడా చాలా భారీ స్కామ్ జరిగింది. ఇంత భారీ స్కామ్ జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వం చాలా సైలెంట్గా ఉంటుంది, సైలెంట్గా ఉండడమే కాకుండా వెనుకుంచి నడిపిస్తున్నారని అనుమానాలు కూడా వస్తున్నాయి ప్రజల్లో. ముఖ్యంగా గుట్టిపాటి రవికుమార్ నామమాత్రపు మంత్రిగా ఉంటున్నాడా, లేదంటే ఈ శ్రీకాంత్ సంతోష్ రావుతో కలిసి ఇదంతా చేయిస్తున్నారా, అసలు సంతోష్ రావుకి ఏ సంబంధం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంతో, ఆయన పదవి అయిపోయింది, ఆయన వెళ్ళిపోవాల్సిందిగా మళ్ళీ ఎందుకు రావాల్సింది, వెళ్ళిపోయాల్సినటువంటి వ్యక్తి మళ్ళీ ఎందుకు వచ్చారు, వచ్చి ఎందుకు వీళ్ళతో పని చేయిస్తున్నారు, శ్రీకాంత్తో కలిసి ఎందుకు పనిచేస్తున్నారు, ఇవన్నీ అంశాలన్నీ కూడా ప్రజల్లో ఇప్పుడు మెదులుతున్నటువంటి చాలా అనుమానాలు. వాళ్ళు వీటికి ప్రశ్నలు అడుగుతున్నా కానీ ఎక్కడి నుంచి కూడా సమాధానం రావట్లేదు. మరి దీని గురించి ఇంకా ప్రభుత్వం సైలెంట్గా ఉండడానికి గల కారణాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాము. అండ్ దీనికి కావాల్సిన అప్డేట్స్ అన్నీ కూడా నేను రెగ్యులర్గా మీకు సీఎం టుడే ద్వారా మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.